దేవి చెప్పండి. సరే, మన ఇద్దరం కొంచెం మాట్లాడుకుందామా? కూర్చో. చాలా రోజుల తర్వాత అయ్యగారికి ఇప్పుడు రొమాన్స్ గుర్తొచ్చిందా? సరే, మీ పేరెంట్స్తో మాట్లాడావా? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? వాళ్ళ పేర్లైనా ఏంటో చెప్పు దేవి. ఏ ఊరు? మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆయనేదో ప్రెసిడెంట్ అని చెప్పావు కదా, ఆ ఊరు పేరు కూడా నాకు సరిగా గుర్తులేదు. అది ఏంటంటే దేవి, నువ్వు కనీసం నీ మెడలో తాళి లేకుండా నువ్వు గర్భంతో ఉన్నావనే విషయం గురించి చెప్పడానికి భయపడుతున్నావంటే అందుకొక అర్థం ఉంది. కానీ నువ్వు గర్భంతో ఉన్నావని మీ అమ్మా నాన్నలకి ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు మనకి పెళ్లి కూడా అయ్యింది. అది మంచి విషయమే కదా. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడానికి మొహమాటం ఎందుకు? అదే నాకు ఇంకా అర్థం కావడం లేదు. యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం దేవి? తన సమస్య ఏంటో ఎందుకని ఏం చెప్పడం లేదు? దేవి, సరే, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు పెళ్ళైన విషయం కూడా చెప్పనవసరం లేదు. జస్ట్ ఒక ఫోన్ చేసి, నానా బావున్నారా, అమ్మ మీ టూర్ ఎలా ఉందని నువ్వు ఒక మాట అడగొచ్చు కదా. ఇలా చూడు, నేను చాలా ఓపికగా చిన్నపిల్లకి చెప్పినట్లు చెప్తున్నాను. మీ అమ్మా నాన్న వస్తేనే కూర్చొని మాట్లాడి మన జీవితం మొదలు పెట్టగలం. మా అమ్మ రిసెప్షన్ తొలి దీపావళి అని ఏదో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా జరిగేటప్పుడు మన రెండు కుటుంబాలు ఒకటయ్యాయంటే అప్పుడు మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అది నీకు అర్థం అవుతుందా లేదా? ఇవ్వు, నువ్వు మాట్లాడొద్దు, నేనే వాళ్ళతో మాట్లాడతాను. అయ్యో వద్దండి. ఎందుకు? నీ భర్తగా నేను మాట్లాడొచ్చు కదా. ఒక వెల్ విషర్గా మాట్లాడతాను. అభి ప్లీజ్. అభి దేవి ప్లీజ్, ఫోన్ ఇవ్వు. వద్దభి, నేను చెప్పేది కొంచెం వినండి. ఇప్పుడు నువ్వు ఇస్తున్నావా లేదా? వద్దు, ఇప్పుడు వద్దభి. నువ్వు ఇలా చేయడం వల్లే నాకు నీ పైన అనుమానం వస్తుంది. ఫోన్ ఇలా ఇవ్వు. అయ్యో వద్దని చెప్తున్నాను కదా. అంతగా నీ ఫోన్లో ఏం రహస్యం ఉంది? ఇవ్వు. ఇవ్వమంటున్నాను కదా, ఇవ్వు. అభి వద్దు, వద్దని చెప్తున్నానుగా. దేవి పాస్వర్డ్ చెప్పు. దేవి పాస్వర్డ్ ఏంటో చెప్పు. ఈ రోజు నేను మీ పేరెంట్స్తో మాట్లాడాలి. 2611. అరే, నీ బర్త్డే డేట్ నా బర్త్డే డేట్ కలిపి పాస్వర్డ్ పెట్టావా? వెరీ గుడ్. నా మీద నీకు అంత ప్రేమ ఉంది, మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అయ్యో, ఇందులో అమ్మ నాన్న తాతయ్య నానమ్మల ఫోటోలున్నాయి. సత్యతో కలిసున్న ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఫొటోస్ డిలీట్ చేసేదాన్ని. దేవి, నేను వేరే ఏం ఓపెన్ చేయను. ఆ డీసెన్సీ అయితే నాకుంది. మీ నాన్న పేరేంటో చెప్పు. దేవుడా, నేనేం పాపం చేశాను? నా బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? మీ నాన్న పేరు వి దేవి అంటే అయితే వీతో మొదలవుతుంది కదా. సత్య, నువ్వెక్కడున్నావే? అక్కకి ప్రమాదం అంటే నువ్వు పరిగెత్తుకుంటూ ముందే వస్తావు కదా. ఇప్పుడు వచ్చి కాపాడవే దేవుడా. సత్య ఇక్కడికి వచ్చేలా చేయవా? దేవి అక్క, బావా ఇద్దరు భోంచేశారా? లేదు. అయితే రండి తిందాం. మీరు వెళ్ళండి, మేము ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నాం.
బావా ఆ, ఏం చేస్తున్నారు మీరు? ఫోన్ ఏదో చెక్ చేస్తున్నట్టున్నారే. అది దేవి అక్క ఫోన్ లా కనిపిస్తుంది. ఓ, దేవి అక్క ఫోనే. వైఫ్ ఫోన్ చెక్ చేస్తున్నారా? ఇదంతా ఇలాంటి మేనస్ బావా. మీరింకా వెళ్ళలేదా? ఆ, సత్య ఈయన మా నాన్నతో మాట్లాడాలంటున్నారు. ఏంటి బావా ఇది? మీరు ఇలా చేయొచ్చా చెప్పండి? అక్క ఫోన్ తీసుకుని మీరు చెక్ చేస్తున్నారా? సొంత భార్య అయినా కూడా ఆమెని గౌరవించడం, కొంచెం స్పేస్ ఇవ్వడం న్యాయం కదా. ఏయ్, మీరెవరు నాకు చెప్పడానికి? దేవి అక్క ఆల్రెడీ చెప్పారు కదా, వాళ్ళ అమ్మా నాన్నలకి తన పెళ్లి విషయం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని. వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారు అని కూడా చెప్పినట్టుంది కదా. సత్య, నీకు తెలియదు ఎందుకు మా విషయాల్లో తలదూరుస్తున్నారు. అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్లారని ఇదే కారణం ఎన్ని రోజులు అని చెప్తుంది. ఇక్కడ నేను దేవి అమ్మ పర్మిషన్ దొరక్క ఎంతో కష్టపడుతున్నాం. దేవి వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడికొచ్చి అమ్మతో మాట్లాడితేనే కదా అమ్మ అంగీకారంతో మేము సంతోషంగా జీవితం మొదలు పెట్టగలం. అది మీకు అర్థమవుతుందా లేదా? అమ్మకి జరిగిన విషయాలన్నీ చెప్పి ఒక విధంగా ఆవిడ్ని సముదాయించాం. అదేవిధంగా దేవి అమ్మా నాన్నల్ని పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేస్తేనే మా మ్యారీడ్ లైఫ్ ని స్టార్ట్ చేయగలం. ఆ విషయంలో మా అమ్మ చాలా ఫిక్స్డ్ గా ఉన్నారు. అది దేవికి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఛ! అవును, నేనెందుకు ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? అది కాదు బావా, మీరనుకున్నట్టు దేవి అక్క వాళ్ళ అమ్మా నాన్న అత్తయ్యలాగా ఓపెన్ మైండెడ్ కాదనుకుంటా. వాళ్ళు పల్లెటూరు మనుషులు కదా, పరువు మర్యాదల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దేవి అక్కలా ఓపెన్ గా మాట్లాడరు. అక్క గర్భవతి అయిందన్న విషయం తెలియగానే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారంట బావగారు. ఇదంతా ఆలోచించి దేవి అక్క చాలా భయపడుతోంది. దేవి, ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇలాంటి పరిస్థితుల్లో మీరు సడన్ గా ఫోన్ చేసి పెళ్ళైందని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమిటో. ఏదైనా ప్రమాదం జరగరానిది జరిగిందంటే మాత్రం అది తలుచుకొని దేవి అక్క భయపడి ఫోన్ చేయకుండా ఉన్నారేమో. సత్య, ఆ? ఏంటిక్కడ మళ్ళీ నువ్వు ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నావు? లేదు అర్జున్, దేవి అక్క విషయం గురించి అభిబావతో ఒక చిన్న డిస్కషన్ అంతే. ఏ డిస్కషన్ అవసరం లేదు. నాకు తలనొప్పిగా ఉంది, రా రూమ్కి వెళ్దాం. నాకు కొంచెం టీ పెట్టి తీసుకురా. ఇదిగో 2 నిమిషాల్లో మాట్లాడొచ్చేస్తాను అర్జున్. అది బావా. సత్య, నేను ఇక్కడ తలనొప్పితో చస్తున్నానని చెప్తుంటే నువ్విప్పుడు టీ పెట్టుకుని తీసుకొస్తావా లేదా? సత్య, అది అర్జున్. సత్య, నువ్వు ముందు ఆయన విషయం చూడు. ఆగు అర్జున్, ఎందుకు ఇలా అరుస్తున్నావు నువ్వు?